ఓకే, థ్యాంక్ యూ. అందరు వచ్చినట్టే కదా. ఇంకా కొంచెం ఈ లైన్ ముందుకు పోండి, ముందుకు పోండి. లాస్ట్ లైన్ రండి. గోపాల్ రెడ్డి నిలబడి ఇట్లా నందవరం మండలి ఇటు రండి, నందవరం మండలి ఇటు రండి. నెక్స్ట్ లాస్ట్ జిల్లా కమిటీ. ఇది చరిత్రలో ఎప్పుడు కూడా ఇంతవరకు ఎప్పుడు నింపిన పాపాను పోలే ఎవరు. ఏం చంద్రశేఖర్ రెడ్డి అసలు ఎప్పుడు నింపిన పాపానే పోలే. ఈరోజు ఇటు వానలు కావచ్చు, ఎందువల్ల నింపాము, ఎట్లా నింపాము అది చెప్తాం. ముందు రండి, మేము చెయ్యేస్తాం. రైట్, ఓకే ఓకే. నెక్స్ట్ ముందుకు రండి. మన ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి గాజులదిన్న ప్రాజెక్టుకు ఆ నీళ్ళు వస్తే, ఆ నీళ్ల నుంచి ఈరోజు గోనెగండ్ల మండలం కానీ, డోను కానీ, పత్తికొండ కానీ, కర్నూలు కానీ, కొడుమూరు కానీ అన్నిటి కూడా సాగునీరు పోవడమే కాకుండా ఈరోజు ఎల్ఎల్సి తప్ప వేరే అవకాశమే లేనటువంటి మా ప్రాంతానికి ఆ నీళ్ళని అక్కడ ఇచ్చిన తర్వాత ఈరోజు ఆ ప్రాజెక్టు వల్ల ఈ నీళ్ళని ఎల్ఎల్సి ద్వారా వచ్చే నీళ్ళని పుష్కలంగా కొండమ్మవాగు చెరువు ఈరోజు చూస్తున్నారు. ఇటువంటి చెరువులు తిమ్మారెడ్డి కుంట కావచ్చు, కొండమ్మవాగు చెరువు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అనేక ఎంఐ ట్యాంకులన్నీ చెరువులన్నీ కూడా నిండు కుండలాగా ఈరోజు 53 MCFT ఉన్న కెపాసిటీ ఉన్న దానికి 48 MCFT ఈ రోజుకి ఈ క్షణానికి నేను చూపిస్తున్న ఈ చెరువు నిండు కుండలాగా ఉంది. ఈ ఘనత ఎవరిది మరి? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది కాదా? కూటమి ప్రభుత్వానిది కాదా? తప్పుడు ప్రచారం చేసే వైసీపీ నాయకుల కళ్లకు ఈ నీళ్లు, ఈ జలాశయాలు ఇక్కడ ఉన్నటువంటి నిండు కుండలాగా ఉండేటువంటి మీకు కనిపించడం లేదా? మరి మీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగినందువల్ల, హంద్రీ నీవా వెడల్పు చేసినందువల్ల ఈరోజు ఆ ఆగినందుకు రాయలసీమలో ఎక్కడైనా నీళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉందా? పశ్చిమ ప్రాంతం కర్నూలు జిల్లా ముఖద్వారమైనటువంటి మా ప్రాంతంలోనే మీకు గతంలో కూడా చెప్పాను, ఇది శాశ్వతంగా ఉండాలంటే గుండ్రేవుల ప్రాజెక్టు, ఆర్డీఎస్ రైట్ కెనాలు, వేదావతి ప్రాజెక్టులు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి కొన్ని వేల కోట్లతో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు శాంక్షన్ చేసి ఆ జీవోలన్నీ ఫైనాన్షియల్ కంకరెన్స్ ఇచ్చి ముందుకు పోతే, రివర్స్ టెండరింగ్ పేరు మీద మీరు ఆ ప్రాజెక్టు నాశనం చేసి ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటూ రాయలసీమ పేరు పెట్టి, కర్నూలుకు అనంతపురంకు ఒక చుక్క రాని ప్రాజెక్టుకు రాయలసీమ అని పేరు పెట్టి ఈరోజు మీరు ఆడుతున్న డ్రామాని ఆపాలా? ఈరోజు ఎవరైనా ధైర్యంగా గర్వంగా చెబుతాం మేము. ఈరోజు ఇక్కడ నిలబడి ఈ ఒక్క చెరువు పక్క నిలబడితే దాదాపు మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఒక్క రోజైనా ఈ చెరువు నిండుకుండలాగా నింపగలిగారా? ఎక్కడైనా కానీ నీళ్లు తేగలిగారా? దానికి ముందు సమాధానాలు చెప్పండి. క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఈ యొక్క చెరువులు, ఈ చెరువులు రిజర్వాయర్లు ఈరోజు నిండు కుండలాగా జలకళతో కళకళలాడుతున్నాయంటే గర్వంగా చెప్పుకుంటే దాన్ని నింపిన మగాడు మొనగాడు నారా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి వర్యులు అని చెప్పి. అదేవిధంగా యువగల రథసారథి నారా లోకేష్ బాబు గారు ఇదే చోట పాదయాత్ర చేసిన రోజున వారు రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చి ఈ ప్రాంతాలకు మంత్రాలయం కానీ, ఆదోని కానీ, ఎమ్మిగనూరు కానీ, కొడుమూరు కానీ, పత్తికొండ కానీ ఈ ప్రాంతాల నుంచి వలసలు ఎక్కువగా పోతున్నారు. ఈ వలసలు పోవడానికి గల కారణం ఏమంటే ఇక్కడ పరిశ్రమలు కానీ, సాగునీటి ప్రాజెక్టులు వస్తే ఇక్కడ రైతాంగానికి కానీ, ఇక్కడ మా యువకులకు కానీ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, మా బిడ్డలు ఇక్కడ నుంచి బ్రహ్మాండంగా ఉద్యోగ అవకాశాలు పొందుతారని చెప్పి ఆ రోజు ప్రత్యేకంగా ఒక రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చి ఈ ప్రాంతానికి చెప్పిన మాట ప్రకారంగా మొన్ననే చూశారు మీరు. అధికారంలోకి వచ్చినటువంటి 6వ క్యాబినెట్ 5వ క్యాబినెట్ అనుకుంటున్నాను నేను, కరెక్ట్గా నాకు నెంబర్ తెలియకపోయినా 71 ప్రాజెక్టులలో ఆర్డీఎస్ని, వేదావతిని క్యాబినెట్ ఆమోదం చేసి 25% లోపల ఉన్నటువంటి ఏ ప్రాజెక్టుని కూడా క్యాన్సిల్ చేయకుండా ఆ 2 ప్రాజెక్టులని కొనసాగించాలని చెప్పి ఒక తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఒక 10 రోజుల క్రితం మన ఎమ్మిగనూరు నియోజకవర్గం మనకి ఇప్పుడున్నటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి పనులు ఈరోజు సగంలో వదిలిపెడితే, గాజులదిన్న ప్రాజెక్టు ఒక కూడా అనంతపురంకు ఒక చుక్క రానటువంటి నీళ్ళకి ఈరోజు ఆ ఎన్జిటి ద్వారా ఆపడం వల్ల ఈరోజు ఆగింది అని చెప్పి డ్రామాలు ఆడుతున్నారు. పైగా అది చేయించింది మళ్ళా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి మనుషులని ప్రచారం చేస్తున్నారు. నేను అందుకే స్పష్టంగా చెప్పాను ఆ రోజు, ఈ ప్రాజెక్టు ఏదైతే ఉందో మీరు అవినీతి కోసం మీ దోపిడీకి ధనదాహానికి తీసుకున్నా కూడా
గతంలో మీరు కొంగ జపం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు విరుద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇదే కర్నూలు గడ్డ మీద 3 రోజులు నిరసన దీక్ష జలదీక్ష చేసి మళ్ళీ అదే కాళేశ్వరానికి ముఖ్యమంత్రి హోదాలో ఓపెనింగ్ పోవడం జరిగింది. అక్కడే అర్థమవుతుంది మీ ద్వంద్వ వైఖరి. ఎవరికి మిత్రులు, ఎవరి హక్కుల కోసం ఎవరితో మిత్రత్వం చేసుకొని మీరు రాయలసీమ హక్కులు కానీ రాయలసీమ నీటి మీద కానీ రాష్ట్ర ప్రయోజనాలు ఏ రకంగా పణంగా పెట్టారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మరి ఇప్పుడు మళ్ళీ రాయలసీమ మీద విషం కక్కే విధంగా మీరు మాట్లాడుతున్న దానికి మొట్టమొదటిగా నేను ఆ రోజు చెప్పిన మాట మళ్ళీ ఈరోజు చెప్తున్నా. మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు నాశనం చేసిన ఆ ప్రాజెక్టుని మళ్ళీ కొనసాగించడం జరిగింది. ఎందుకంటే ఆ రకంగా ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారు మొన్న కొనసాగించడం కూడా జరిగింది. అదే రకంగా ఈ రాయలసీమకు ముఖ్యంగా కర్నూలుకు అనంతపురంకు జిల్లాలకు నీళ్లు రావటానికి ఎవరు కారణభూతులురా అంటే మళ్ళీ మీకు ఈరోజు చరిత్ర చెప్పాలి. మొట్టమొదటిగా హంద్రీ నీవాని వెడల్పు చేసి ఈరోజు తిరుగులేని విధంగా ఈ ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చి ఈ నీళ్లతో పాటు పులివెందల అదే రకంగా కుప్పానికి కూడా నీళ్లు తీసుకుపోయిన అపర భగీరథుడు మా అధినేత ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది కాదా అవునా అన్నదానికి సాక్ష్యం ఇక్కడ మీరు చూస్తున్నారు. ఈ చెరువు జలాశయాలన్నీ ఖాళీగా అయిపోయినాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లేనందువల్ల ఈరోజు సర్వనాశనం అయిపోయిందని చెప్పి ప్రచారం చేసే మీరు ఈరోజు గోదావరి కృష్ణ అనుసంధానంతో పట్టిసీమ ప్రాజెక్టును తీసుకొని వచ్చి పోతిరెడ్డిపాడు దగ్గర పోయి ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి డ్రామాలు ఆడతారా? మరి అదే విధంగా మీరు ఈరోజు చూస్తే మీరు చరిత్ర తీసుకుంటే రాయలసీమ అనగానే గుర్తుకొచ్చేది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఏదైతే ఎస్ఆర్బీసీ కానీ తెలుగు గంగ కానీ వెలుగోడు కానీ ఏ ప్రాజెక్టు హంద్రీ నీవా కానీ నందమూరి తారక రామారావు గారి సంకల్పాలని ముందుకు తీసుకుపోయిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీది, అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వానికి. ఏ ప్రాజెక్టుకు కూడా సంకల్పాలని ముందుకు తీసుకుపోయి రాయలసీమకు రతనాల సీమ చేయాలనే ఉద్దేశంతో ఈ పశ్చిమ ప్రాంతానికి కూడా 2014-19లో ఆర్డీఎస్ని, వేదావతిని, గుండ్రేవులని ఈరోజు శాంక్షన్ చేయించి జీవోలు ఇస్తే ఆ యొక్క శాంక్షన్ చేసిన ప్రాజెక్టులను నాశనం చేసినటువంటి మీరు రాయలసీమకు మేలు చేశారా? లేకపోతే ఈరోజు ఈ క్షణానికి కూడా పుష్కలంగా వర్షాలు కురిసిన తర్వాత ఈరోజు ఎల్ఎల్సి కానీ హంద్రీ నీవాకు పట్టిసీమ ద్వారా కృష్ణా వాటర్ బ్యాక్ వాటర్ని తెప్పించి జీడిపిలో నింపి ఈ ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చి ఇక్కడ చెరువులు నిండు కుండలాగా ఉండేటట్టు రాయలసీమ ప్రాంతానికి చేసిన చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు మేలు చేశారా? ఇది రాష్ట్ర ప్రజలు, రాయలసీమ ప్రజలు ఆలోచించాలా, మేధావులు ఆలోచించాలా, రాయలసీమ మేధావులు ఆలోచించాలా ఈ విషయాన్ని. ఎందుకంటే ఈ రాయలసీమ ముసుగులో ఈరోజు సర్వనాశనం చేసుకుంటూ ప్రాజెక్టులన్నీ ఈరోజు సక్రమంగా ఉండేటువంటి అసలైన మూలాలైనటువంటి ప్రాజెక్టులు నాశనం చేస్తూ సంబంధం లేని ప్రాజెక్టుని ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఏదో బ్రహ్మాండంగా వచ్చేస్తుంది, ఏదో జరిగిపోతుందని చెప్పి డ్రామాలు ఆడేటువంటి వైకాపా నాయకులకు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. మీరు మీ భాష మార్చుకోవాలా, మీ బుద్ధి మార్చుకోవాలా. 11 సీట్లకు ప్రజలు కుదించిన తిరుగులేని మెజారిటీలతో రాయలసీమలో మీకు తీర్పు మీకు వ్యతిరేకంగా వచ్చిన ఈ క్షణానికి కూడా మీరు ఇంకా ప్రాంతాల మధ్యలో చిచ్చుపెట్టి నీటి మంటలు రేపేటువంటి మాటలు మాట్లాడుతూ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సంబంధం గేట్లు పెట్టకుండా మరమ్మతులు చేయకుండా మట్టి పనులు చేసుకొని మళ్ళీ డబ్బులు దండుకోవడానికి ఆ డ్రామాలు ఆడితే మళ్ళీ ఆ జీడిపికి సంబంధించినటువంటి ఆ ప్రాజెక్టును కూడా ప్రాధాన్యత క్రమంలో పెట్టి త్వరితగతిన బడ్జెట్ కూడా కేటాయించి ఆ ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్పి నిన్న 19 ప్రాజెక్టులు చేర్పించడానికి కూడా మేమందరం కూడా రాయలసీమ వాసులం మా దగ్గర ఉన్నటువంటి మా ఎమ్మెగనూరు నుంచి, కర్నూలు నుంచి, పశ్చిమ ప్రాంతం నుంచి వారికి ప్రత్యేకంగా పాదాభివందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇన్ని రకాలుగా కళ్ళకు కనిపించే విధంగా నీళ్ళని తెచ్చినటువంటి రాయలసీమ బిడ్డ, నిజమైన బిడ్డ నారా చంద్రబాబు నాయుడా, లేక ఈరోజు రాయలసీమ ముసుగులో నేను రాయలసీమ బిడ్డనని చెప్పుకుంటూ ఒక క్యాన్సర్ గడ్డలాగా తయారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారా? ప్రజలు ఆలోచించాలా, రాయలసీమ మేధావులు ఆలోచించాలా. ఈ రకంగా మీరు చేసేటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఈరోజు కళ్ళకు కనిపించే విధంగా ఆ నీళ్లు కానీ, గాజులు తిన్న ప్రాజెక్టులో ఉన్నటువంటి నిండు జలాశయం ఏదైతే నింపుగా బ్రహ్మాండంగా ఉన్నటువంటి ఆ జీడిపి కానీ,
రాష్ట్రంలో రాయలసీమలో నిండు కుండల్లాగా ఉన్నటువంటి జలాశయాలు ఇంత సస్యశ్యామలంగా రైతులకు మేలు చేసే విధంగా ఈ కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటే ఇంకా విషయం కక్కుతున్నారు. ఆ విషయాన్ని తప్పుడుదాగా తీసుకెళ్తూ ప్రజల్ని మభ్యపెట్టడానికి మీరు చేస్తున్న ప్రయత్నాలు, ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, కేవలం మీ ఉనికి కోసం ఆడుతున్న డ్రామాలన్నీ గమనిస్తున్నారు. ఫ్రస్ట్రేషన్లో నోటికొచ్చిన భాష మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు బూతులు. శాసనసభలో మాట్లాడారు, ఆ రోజు అధికారం ఇస్తే మీకు ఒక్క అవకాశం అంటే రాష్ట్ర ప్రజలు అధికారం ఇస్తే శాసనసభలో అదే బూతులు, ఓడిన తర్వాత కూడా అదే బూతులు. ఈరోజు నీతులు మాట్లాడుతూ నీతి వాక్యాలు వల్లలేస్తున్నారు. కానీ ఈరోజు కూడా మా అధినేత మాకు స్పష్టంగా చెబుతున్నాడు, క్రమశిక్షణతో ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడారని చెప్పి మీరు అట్లా మాట్లాడితే మనకు వాళ్ళకు తేడా ఏముందని బాధ అనిపిస్తుంది, ఒకసారి ఆవేదన అనిపిస్తుంది. చాలా ఆవేశంతో అంతకంటే గట్టిగా సమాధానం చెప్పాలన్నా కూడా మా పార్టీ సిద్ధాంతాలు కానీ, మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా యువనేత నారా లోకేష్ బాబు గారు కానీ ఏ రోజు కూడా రెచ్చగొట్టి ఈ రకంగా చేయాలని చేయరు. మనోభావాలు దెబ్బతిన్నప్పుడు నిన్ననే కొంతమంది ఏదైతే వాళ్ళు ఆవేశంగా ఇంటికి మీద పోయినా కాన్ఫరెన్స్ పెట్టి నిన్న ప్రతి ఒక్కరిని వారించడం జరిగింది. వాళ్లకు మనకు తేడా ఉండాలి. ప్రజల హితం కోసం, రాష్ట్ర హితం కోసం ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి. అతి కష్టం మీద పెట్టుబడులు వస్తున్న సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి రాష్ట్రంని రావణ కాష్టంలో చేయాలని ఈ డ్రామాలన్నీ ఒక స్ట్రాటజీ ప్రకారంగా చేస్తున్నారు. ఆ ట్రాప్లో మనం పడకూడదని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం, అదే రకంగా మనకు వాళ్లకు తేడా ఉండే విధంగా మనం అభివృద్ధిని చేస్తాం, సంక్షేమాన్ని చేద్దాం, ప్రజల దగ్గరికి గర్వంగా పోదాం తప్ప సతీమణిని మాట్లాడినా, తల్లిని మాట్లాడినా, కుటుంబం గురించి మాట్లాడినా, వ్యక్తిగతంగా నీచాతి నీచమైన మాటలు మాట్లాడినా రాష్ట్రం కోసం నేను భరిస్తాను తప్ప అటువంటి మహోన్నత నాయకుడు మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారని చెప్పి గర్వంగా తెలియజేస్తాం. ఈరోజు మీరు చేస్తున్న విష ప్రచారానికి అడ్డుకట్టగా కళ్ళకు కనిపించే విధంగా పాత్రికేయ మిత్రుల ద్వారానే ఈ జలాశయాల గురించి నేను చూపించడం జరుగుతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు ఏదన్నా సహేతుకమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా మీరు సలహాలు ఇచ్చి ముందుకు పోతే బాగుంటుంది. కానీ మీ ఉనికి కోసం ఇష్టం వచ్చినట్టు విష ప్రచారాలు చేసి లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు, తిమ్మిని బమ్మిని చేస్తూ ఒక ఛానల్ ఉంది, ఒక పేపర్ ఉందని చెప్పి అసత్యాలు ప్రచారం చేస్తే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు. దాన్ని ఖండించడానికి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మా తెలుగుదేశం కానీ కూటమి నాయకులందరూ సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నా. వల్ల ఈ ఆర్థిక భారమే కాకుండా ప్రజలకు, రైతులకు ఇమీడియట్గా నష్టం కూడా జరుగుతుంది. అక్కడ మీరు చేసే పని పూర్తి చేయాలా, మీరు పూర్తి చేయలేదు. కేవలం ఒక మట్టి పనుల కోసం ఒక మీటర్ హైట్ పెంచి నేను పెంచా భవిష్యత్ అవసరాల కోసం అంటున్న సంతోషం. భవిష్యత్ అవసరాల కోసం మీరు కెపాసిటీ పెంచినప్పుడు నేను అడుగుతున్నా, గతంలో 3.5 TMC అలొకేషన్ ఏదైతే మా ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారికి